హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సహీరా గారు రచించిన రాక్షసి ఐ లవ్ యూ నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి రెడీ అయ్యావు, ఎక్కడికి అని అంది మేఘ. ఆఫీస్కి అన్నాడు. వద్దు వెళ్ళకు, చాలా నీరసంగా ఉన్నావు అని మేఘ అనగానే, కానీ వెళ్ళాలి కదా మేఘ అని అన్నాడు. వద్దన్నాను కదా అని మేఘ అనగానే సరే అన్నట్టు తల ఊపాడు. జై నవ్వుకున్నాడు. సుభాష్ మేఘ మాటని అంత బుద్ధిగా వింటుంటే. ఆ రోజు మేఘ ఆఫీస్లో ఆటోలో ఉన్నప్పుడు చూసిన క్యూట్ అబ్బాయిని చూసి వెంటనే షాక్ అయ్యి స్నేహ దగ్గరకు ఫాస్ట్గా వెళ్ళి చెప్పింది. నిజంగా ఆ అబ్బాయిలానే ఉన్నాడు స్నేహ అని చెప్తుంటే, ఆ అబ్బాయిలా కాదు ఆ అబ్బాయే అని స్నేహ అంటుంటే మేఘ అర్థం కానట్టు చూసింది. అవును మేఘ, ఆబ్వియస్గా తననే చూసావు నువ్వు, తన పేరు ప్రేమ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పగానే మేఘ షాక్ అయింది. అప్పుడే షాక్ అయితే ఎలా, అంతేకాదు వాడికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. వాడు నువ్వు వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు నిన్నే చూసేవాడు. నీ గురించి ఎప్పుడు నన్ను అడుగుతూనే ఉంటాడు. నువ్వు ఆ రోజు వాడు క్యూట్గా ఉన్నాడని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించి వాడికి చెప్పలేదు చచ్చిపోతాడని. నాకు చిన్నప్పటి నుంచి వాడు తెలుసు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. మేఘ ముందు ఓపెన్ అవ్వరా అని ఎన్నిసార్లు చెప్పానో. చెప్తా అనేవాడు, కానీ ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. కానీ ఒక్కటి నిజం మేఘ, వాడిని కాలేజ్లో చాలామంది అమ్మాయిలు కోరుకునేవారు, కానీ వాటిని చాలా మర్యాదగా తిరస్కరించేవాడు. కానీ వాడే నిన్ను కోరుకోవడం చూసి ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యపోయాను. కానీ ఒక్కటి మేఘ, హీ లవ్స్ యూ మోర్ దాన్ ఎనీథింగ్ మేఘ. ఒకవేళ నీకు వాడంటే ఇష్టం ఉంటే మాత్రం వాడిని మిస్ చేసుకోకు. అంత మంచోడు వాడు. ఒకవేళ ఏ ఒపీనియన్ లేకపోతే వాడు ఇష్టపడింది వాడికి దొరికే అదృష్టం లేనట్టే అని బాధగా అంది స్నేహ. మేఘ ఏం మాట్లాడలేదు. తర్వాత మేఘ లంచ్ చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళు టూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవడం విని స్నేహ అంటున్నారేంటి అని అనుకుంటూ వెంటనే స్నేహ దగ్గరికి వెళ్ళి అడిగింది. అప్పుడు స్నేహ, అదా, నిన్న మేనేజర్కి నాకు చిన్న ఇష్యూ జరిగింది మేఘ అని అంటుంటే అప్పుడు మేఘ సీరియసా అని అంది. అంటే అక్కడ ప్రేమ ఉన్నాడు కాబట్టి తొందరగా సాల్వ్ అయింది. నాకు వెళ్ళడం అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అసలు ప్రేమ ఉన్నాడనే టూర్కి ధైర్యంగా వెళ్ళాను. బట్ మేనేజర్ అలా చేస్తారని నేను అనుకోలేదు అని స్నేహ అంటుంటే అసలు ఏం జరిగిందో చెప్పవా స్నేహ అని మేఘ అడిగింది. అందరూ సైట్ సీయింగ్కి వెళ్ళారు. నేను రానని చెప్పడంతో ప్రేమ్ కూడా వెళ్ళనన్నాడు. నేనే బలవంతంగా పంపించా. కానీ సార్ వెళ్లకుండా ఉండిపోయారని నాకు తెలీదు. ఆయన నాతో ఇండీసెంట్గా ఏం బిహేవ్ చేయలేదు మేఘ. కానీ గంట వరకు నన్ను ఎక్కడికి కదలనివ్వలేదు. నన్ను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫీలింగ్స్ ఏంటో నేను లేకుండా ఉండలేనని, ఎంతగా నన్ను అడ్మైర్ చేస్తుంది, నన్ను ఎంతలా చూసుకుంటారన్నది మొత్తం చెప్పారు. సారీ సార్, మీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేను. నా లైఫ్లో సుభాషే ఉన్నాడు అని చెప్తుంటే సార్ వినలేదు. నువ్వు ఒప్పుకునేదాకా కదలనివ్వను స్నేహ అని అంటూ అడ్డగించేశారు. ఇంతలో ప్రేమ్కి సార్ రాలేదని తెలిసి కంగారుగా నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్లబోతుంటే ఆయన వినలేదు. చాలా చెప్పి చూశాడు ప్రేమ్, ఆయన వినే పరిస్థితుల్లో లేరు. ఇంకా ప్రేమ్కి కోపం వచ్చేస్తుంటే నేను ఆపడానికి చాలా ట్రై చేశాను, కానీ ప్రేమ్కి సార్కి పెద్ద గొడవే అయింది అని చెప్పింది స్నేహ. సుభాష్కి తెలుసా అని మేఘ అంటుంటే, బాబోయ్ వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ప్రేమ్కి అంత కోపం వచ్చిందంటే వాడిని ఇంకా అసలు ఆపలేం, అందుకే చెప్పలేదు అని అంది. మేఘ టేక్ కేర్ స్నేహ అని అంది. స్నేహ నవ్వి సరే కానీ మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి అని అంది. మేఘ ఫుడ్ మ్యాటర్ చెప్పేసరికి అయ్యో అందుకేనా ఇందాక అంత నీరసంగా మాట్లాడాడు వాడు అని అంది. మేఘ అవునని ఇబ్బందిగా చెప్తుంటే పోన్లే మేఘ, నువ్వు కావాలని చేయలేదు కదా, గిల్టీగా ఫీల్ అవ్వకు అని అంది. మేఘ సరే అని అంటుంటే అవును ప్రేమ్ గురించి ఆలోచిస్తావా అని అంది. అప్పుడు మేఘ ఏం చెప్పాలో తెలియక సరే అన్నట్టు తల ఊపుతుంటే బాగా ఆలోచించి నీకేదనిపిస్తే ఆ డెసిషన్ తీసుకో అని అంది స్నేహ. మేఘ సరే అని చెప్పి వెళ్ళిపోయింది. మేఘ వెళ్ళగానే స్నేహ దిగులుగా సుభాష్కి కాల్ చేసింది. సుభాష్ లిఫ్ట్ చేయగానే ఏంటి సుభా, ఫుడ్ మ్యాటర్ నాకు చెప్పలేదు అని అడుగుతుంటే మేఘ చెప్పేసిందా అని సుభాష్ అన్నాడు. అవును కానీ ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు మీ టూర్ విషయాలు చెప్పమంటే మాట దాటేస్తున్నావేంటి? మేనేజర్తో ఏమన్నా జరిగిందా అని అడుగుతుంటే లేదురా, ఉంటే చెప్పనా అని అంటూ నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు జాగ్రత్త, కూల్ చేసేవి తాగు, టేక్ కేర్ అని చెప్పి పెట్టేసింది. సుభాష్ మనసులో అదేంటి, నాకు హెడేక్ అంటేనే అది చూడటానికి వచ్చేస్తుంది, ఇప్పుడేంటి ఇలా పెట్టేసింది, సంథింగ్ ఏదో ఉంది, తెలుసుకోవాలి అని అనుకున్నాడు. స్నేహ మనసులో సారీరా, వెంటనే నిన్ను చూడాలనుంది, కానీ నేను వస్తే టూర్లో జరిగింది అలాగన్నా నేనే చెప్పేలా చేసేస్తావు నువ్వు.
మళ్ళీ అనవసరమైన కాంప్లికేషన్స్, అందుకే రాలేదు శుభ అని అనుకుంది. స్నేహతో మాట్లాడి వచ్చేశాక వర్క్ లేకపోవడంతో జైకి కాల్ చేసింది మేఘ. మాకు కూడా పెద్దగా క్లాసులు లేవు, ఇప్పుడే క్యాంటీన్కి వచ్చాను, తినేశాక వస్తానక్క అని అన్నాడు. జై రాగానే మేఘ బైక్ ఎక్కి షాపింగ్ ప్రోగ్రాం ఉందిరా, ఆ మాల్ దగ్గరికి పద అని చెప్పింది. అప్పుడు జై షాపింగా బాబోయ్ అని అన్నాడు. ఏ రావా అని అంది. అంటే అక్క నువ్వు చేస్తూ ఉండు, నాకు ఇక్కడే చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తా అని మాల్ దగ్గర దింపుతూ చెప్పాడు. సరేరా తొందరగా వచ్చేసే అని చెప్పి మేఘ మాల్లోకి వెళ్ళింది. శారీస్ చూపించండి అని అంది. జై వెళ్తూ అమ్మయ్య తప్పించుకున్నాను అని అనుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. మేఘ శారీ సెలక్షన్లో పడింది. లాస్ట్కి 2 శారీస్ 2 అనార్కలి కుర్తాస్ ప్యాక్ చేపించి బిల్ పే చేసి జైకి కాల్ చేసింది, ఇంకా రాలేదేంటని. 5 minutesలో వచ్చేస్తా అని అన్నాడు. మేఘ సరే అని వెయిట్ చేస్తుంది. ఇంతలో కాల్ వచ్చింది. చూస్తే జై. ఏంట్రా ఎక్కడున్నావు అని అనగానే ఇటు పక్కన ఉన్నాను, రోడ్ క్రాస్ చేసి వచ్చేయి, మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి ఈ ట్రాఫిక్లో లేట్ అవుతుంది అని అన్నాడు. అప్పుడు మేఘ అమ్మో నాకు రోడ్ క్రాసింగ్ అంటే భయం ఉంది. సరే నేను వస్తా ఉండు అని జై రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళి మేఘ దగ్గర బ్యాగ్ తీసుకొని పట్టుకొని ఇంకో చేత్తో మేఘ చెయ్యి పట్టుకొని రోడ్ క్రాస్ చేయిస్తున్నాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఎదురుగా కనిపిస్తే హాయ్ చెప్తూ మేఘ చెయ్యి వదిలేశాడు. మేఘ జై వెనకాలే వస్తుంది. ఇంతలో ఒక బైక్ అటుగా రావడం చూసి మేఘ ముందుకు వెళ్ళింది కంగారుగా. మళ్ళీ కారు రావడం చూసి వెంటనే వెనక్కి వెళ్ళింది. బైక్ వాడు మేఘ వెనక్కి వెళ్ళిందని పక్కకు తిప్పాడు. మళ్ళీ మేఘ బైక్ని చూసి కొంచెం ముందుకెళ్ళింది. ఇంతలో బైక్ వాడు కన్ఫ్యూజ్ అయ్యి ముందున్న జైని గుద్దేశాడు. అంతే, జై అమ్మా అని అనుకుంటూ పడిపోయాడు. వెంటనే మేఘ అయ్యో జై అనుకుంటూ వెళ్ళింది. ఇది చూసిన జై ఫ్రెండ్ కూడా పరిగెత్తుకొని వచ్చి జైని లేపాడు. జై చేతి నుండి కాళ్ళ నుండి బ్లడ్ వచ్చేస్తుంది. మేఘ బ్లడ్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే అక్కడున్న వాళ్ళు నీళ్లు జల్లి లేపారు. మేఘ లేస్తూ జై ఏం కాలేదుగా అని కంగారుగా అంటుంటే జై వాళ్ళ ఫ్రెండ్ వెంటనే తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ చెక్ చేసి ఫ్రాక్చర్స్ ఏమీ కాలేదు, జస్ట్ లెగ్ కొంచెం బెండ్ అయింది, 2 daysలో నార్మల్ అయిపోతాడు అని చెప్పారు. ఇంతలో సుభాష్ జైకి కాల్ చేశాడు. మేఘ లిఫ్ట్ చేసింది. హలో ఎక్కడున్నావురా అని సుభాష్ అనగానే మేఘ ఏడుస్తూ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం అనగానే వెంటనే సుభాష్ ఫోన్ పెట్టేసి కంగారుగా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. సుభాష్కి ఆగకుండా కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాక జై వాళ్ళ ఫ్రెండ్ సుభాష్ని చూసి అన్నయ్య అదే రూమ్ అని చెప్పగానే పరిగెత్తుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా మేఘను చూసి పరిగెత్తుకుని వెళ్ళి హగ్ చేసుకున్నాడు. ఎంత భయం వేసిందో మేఘ ఆ మాట విని అని చెప్తూ ఏడ్చేశాడు. వెంటనే మేఘ షాక్ అయ్యి ఇలా వణికిపోతున్నాడేంటి ఈ మనిషి అని అనుకుంటూ వదులు సుభాష్ అని గట్టిగా విడిపించుకుంది. అప్పుడు చూశాడు సుభాష్ బెడ్ మీద జైని. ఓ గాడ్ నీకారా యాక్సిడెంట్ అయింది, మేఘకేమో అనుకుని భయపడిపోయాను అంటూ వెంటనే అబ్బా అని నాలుగు కరుచుకొని జై వైపు చూశాడు. అప్పటికే జై కోపంగా చూస్తున్నాడు సుభాష్ని. అది కాదురా అని అంటుంటే వద్దు ఇక్కడ జరిగిన టీజర్ చాలు, నువ్వు మూవీ చెప్పక్కర్లేదు ఇప్పుడు అని అన్నాడు. సారీరా అని సుభాష్ అంటుంటే నాకు ఒక్కటి అర్థం కాలేదు, క్లారిటీ ఇస్తావా అని అన్నాడు జై. చెప్పరా ఏంటి అన్నాడు సుభాష్. జై నువ్వు ఫోన్ చేసింది ఎవరికి? సుభాష్ నీకే. జై ఎవరు లిఫ్ట్ చేశారు? సుభాష్ మేఘ. జై ఏమని చెప్పింది? సుభాష్ యాక్సిడెంట్ అయిందని చెప్పింది. అప్పుడు సుభాష్కి అర్థమై ఛా అని అనుకుంటుంటే అంటే నువ్వు నాకు ఫోన్ చేస్తే అది లిఫ్ట్ చేసి దానికే యాక్సిడెంట్ అయినట్టు అదే నీకు చెప్పింది అనుకున్నావా అని అన్నాడు. అంత ఆలోచించలేదురా, అది వినగానే వచ్చేసా అని అన్నాడు సుభాష్. జై అలా అడుగుతుంటే మేఘకి నవ్వొచ్చింది. వెంటనే జై మేఘని చూస్తూ అదిగో ఎలా నవ్వుతుందో చూడు, నన్ను ఇలా బెడ్ మీద పడుకోబెట్టి అని అంటూ అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఇప్పుడు నవ్వడం సుభాష్ అంత అయింది. ఇద్దరు అలా నవ్వుతుంటే జైకి మండిపోయి ముందు మీ ఇద్దరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి, లేకపోతే హాస్పిటల్ అని కూడా చూడకుండా అరిచేస్తా అని అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. మేఘ నవ్వుతుందల్లా ఒకేసారి ఆపి ఏడ్చేసింది. అప్పుడు సుభాష్ అయ్యో ఏమైంది మేఘ అని అన్నాడు. పాపం వాడికి నా వల్లే అలా అయింది, చా నేను నిజంగా మొద్దుని, రోడ్డు కూడా సరిగ్గా క్రాస్ చేయలేకపోయాను అని అనుకుంటుంటే అలా అనకు మేఘ, నువ్వు కావాలని చేయలేదు కదా అన్నాడు సుభాష్ బాధగా. అప్పుడు మేఘ సరే కానీ నువ్వు జై దగ్గరుండు, నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తాను అని అనగానే ఇప్పుడా అన్నాడు సుభాష్. 108 ప్రదక్షిణలు చేయాలి అనుకున్నా ఇందాకే అని అంది. అప్పుడు సుభాష్ 108 ఒక్కరోజే చేయాలా?
ప్రతిరోజు వెళ్ళి ఒక్కొక్కటి చేయకూడదా అని అనగానే మేఘ నవ్వి, అలా చేయర్లే కానీ ముందు నువ్వు జై దగ్గరికి వెళ్ళు, పక్కనే కదా బాబా టెంపుల్, నేను చేసి వచ్చేస్తా అని అంది. సుభాష్ సరే అని జై దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఎందుకు వచ్చావని జై అనగానే సారీ రా అన్నాడు సుభాష్. సర్లే కానీ ఆ రాక్షసేది అని అనగానే గుడికి వెళ్ళిందిరా 108 ప్రదక్షిణలు చేయడానికి, ఇందాకే అనుకుందంట అని అన్నాడు సుభాష్ బాధగా. వెంటనే జైకి కంట్లో నీళ్ళొచ్చి 108 అయ్యో ఇప్పుడెందుకు అని అన్నాడు. నీకోసమే అన్నాడు సుభాష్. అబ్బా నాకేమైందని మళ్ళీ 2 డేస్లో నార్మల్ అయిపోతా అని ఫీల్ అవుతుంటే జై మూడ్ మార్చుదామని పోన్లేరా తన వల్లే కదా నీకు ఇలా అయింది అని సుభాష్ అంటుంటే హలో మధ్యలో నీకెందుకు, మా అక్క వల్ల నాకు ఇలా అయింది, నీకేంటి ప్రాబ్లం అని అన్నాడు. వెంటనే సుభాష్ నవ్వి మీ అక్క తమ్ముళ్ళు మాత్రం నాకు అర్థం కాదురా బాబు అని అన్నాడు. నువ్వు అంత చేయకలే కానీ అది అక్కడ ప్రదక్షిణలు చేస్తుంటే ఇక్కడ నీ కాళ్ళు నొప్పొచ్చేస్తాయని నాకు తెలుసులే అన్నాడు. వెంటనే సుభాష్ నవ్వాడు. మేఘ 1 అవర్ తర్వాత వచ్చింది. జై ఎందుకక్క అని అనగానే ఇవేం నువ్వు ఆలోచించకు అని అంది. తర్వాత జైని ఇంటికి తీసుకెళ్లారు. సుభాష్ ఇప్పుడే వస్తా అని ఇంటికి వెళ్ళాడు. అమ్మా జైకి చిన్న యాక్సిడెంట్ అయిందని లక్ష్మికి చెప్పాడు. అయ్యో అవునా అని లక్ష్మి అంటుంటే అక్కడే కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్న శ్రీనివాస్ కళ్ళు నెత్తికెక్కితే అలానే ఉంటుంది అని అన్నాడు. అయ్యో ఏంటండి అలా అంటారు అని లక్ష్మి అంటుంటే ఇంకెలా అనమంటావు, మంచి కుర్రాడు, ఎప్పుడైతే వీడితో ఎక్కువ ఉండడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి వాడికి కూడా కళ్ళు నెత్తి మీదకి వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. ఆ పిల్ల మొన్నే చూశాను, పేరేంటి అని అంటుంటే మేఘ అన్నాడు సుభాష్. వెంటనే శ్రీనివాస్ ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి నీకు అని చెప్పి ఎంత నెమ్మదైన పిల్ల, బంగారంలా ఉంది అని అనగానే సుభాష్ షాక్ అయి చూస్తుంటే అసలు ఆడపిల్లల్ని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో, మన బంగారు స్నేహ తల్లి ఎంత సౌమ్యంగా ఉంటుంది, చా దేవుడు నాకు ఒక కూతుర్ని కూడా ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి ఎలా ఉంది ఇప్పుడు వాడికి అని అడిగాడు శ్రీనివాస్. బానే ఉంది నాన్న, ఫ్రాక్చర్స్ ఏం కాలేదు అని చెప్పాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పు వాడికి అని వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మి నువ్వేం బాధపడుకురా అని అంటుంటే లేదమ్మా చాలా హ్యాపీగా ఉంది, నాన్న చూసావా కూతుర్ని కూడా అని అన్నారు అని సుభాష్ నవ్వుతూ చెప్తుంటే లక్ష్మి నవ్వుతూ ఆయన ఏం మాట్లాడినా అందులో మంచినే వెతుకుతావు కన్నా నువ్వు అని చెప్పి పద జై దగ్గరికి అని అంది. మేఘ లక్ష్మిని చూసి రండి ఆంటీ అని అంది. జైని చూసి ఎలా ఉంది బాబు అనగానే బానే ఉన్నాను ఆంటీ, 2 డేస్లో మళ్ళీ మామూలే అని నవ్వాడు. జాగ్రత్త బాబు, అమ్మవాళ్ళు రాత్రికి వస్తారంటగా సుభాష్ చెప్పాడు. సరే నాన్న అని చెప్పి వెళ్ళిపోయింది లక్ష్మి. రాత్రికి లత వాళ్ళు వచ్చి జైని చూసి అయ్యో ఏమైంది కన్నా అని అడిగారు. మీరు కంగారు పడకండి, ఏం అవలేదు, జస్ట్ బైక్ తగిలింది అంతే, 2 డేస్లో నార్మల్గా తిరిగేస్తాను అని అన్నాడు. సరే కన్నా అని చెప్పి అవును నువ్వే ఇలా అయితే మేఘని ఎలా తీసుకెళ్తావురా ఇంకా అని లత అంటుంటే మేఘ జైలు ఇద్దరు మొహమొహాలు చూసుకుని నవ్వుకున్నారు. ఏంటో ఈ పిల్లలు ఎప్పుడు నవ్వాలో కూడా తెలియదు అని అనుకుంది లత. రామారావు సీత జైని చూడటానికి వచ్చారు. అప్పుడు సుభాష్ని రామారావు చూశాడు. రామారావు దగ్గరికి వెళ్ళి నమస్తే అంకుల్ ఆంటీ అని చెప్పి జై దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు సుభాష్. రామారావు సుభాష్ ప్రవర్తన చూసి చక్కటి కుర్రాడు అని అనుకున్నాడు. 2 డేస్లో జై నార్మల్ అయ్యి ఎప్పట్లా తిరగటం మొదలుపెట్టాడు. ఒకరోజు స్నేహ సుభాష్కి కాల్ చేసి రేయ్ సాటర్డే కదా మనం బయటకు వెళ్ళి చాలా డేస్ అయింది, ఎక్కడికన్నా వెళ్దామంటే సరేరా అని సుభాష్ అంటుంటే మరి స్టార్ట్ అవ్వు నేను కిందే ఉన్నాను అని అనగానే సుభాష్ స్నేహను చూసి హాయ్ రా జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తా అని అన్నాడు. సుభాష్ కిందకు వచ్చి అవును టూర్ ఫొటోస్ ఫార్వర్డ్ చేయలేదేంటి నాకు అని అన్నాడు. అవి డిలీట్ అయిపోయాయిరా అని స్నేహ అంటుంటే సుభాష్ స్నేహ వైపు చూస్తుంటే నిజమేరా అని స్నేహ తడబడుతూ పద పద లేట్ అయిపోతుంది అని అంది. స్నేహ బైక్ ఎక్కబోతుంటే కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి ప్రేమ్ చెప్పు అని అంది. అది విన్న సుభాష్ వీడొకడు అని అనుకున్నాడు. ఎక్కడున్నావు అని అన్నాడు ప్రేమ్. సుభాష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని స్నేహ చెప్పగానే అటువైపు నుంచి ప్రేమ్ మేఘ ఉందా అని అడిగాడు. లేదురా మేము ఎక్కడికన్నా వెళ్దామని ఇప్పుడే బయటికి వచ్చాం. మేఘ లేదు అని అంది. వెంటనే సుభాష్ మేఘ పేరు విని ఇదేంటి వీడు మేఘ గురించి అడుగుతున్నాడు అని అనుకుంటుండగా స్నేహ మాట్లాడడం అయిపోయి పదరా అని అనేసరికి బైక్ స్టార్ట్ చేశాడు. ప్రేమేనా కాల్ చేసింది అని సుభాష్ అడగగానే అవునరా రేపు మా స్కూల్ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది కదా దాని గురించి అడిగాడు అని అంటూ సుభా ప్రేమ్ ఎప్పుడో నిన్ను చూశాడంట, ఎప్పటి నుంచో నిన్ను మీట్ అవ్వాలని అనుకుంటున్నాడు, నువ్వేమో ఇప్పటి వరకు కలవలేదు, ఎంగేజ్మెంట్లో చూద్దాం అనుకున్నాడు కానీ ఫీవర్ వల్ల రాలేకపోయాడు అని అంది స్నేహ.
సరేలే మేఘ అని వినిపించిందేంటి అనగానే, అంటే ఇంటి పక్కనే మేఘ వాళ్ళ ఇల్లని తెలుసు, అందుకే అడిగాడు అని చెప్పి, ముందు నువ్వు చెప్పు వాడిని ఎప్పుడు మీట్ అవుతావు అని అడిగింది. చూద్దాంలే అని సుభాష్ అంటుంటే, అలా అంటావేంట్రా వాడిని, చిన్నప్పటి నుంచి నేను వాడి పేరు ఎత్తితేనే ఊరుకోవు అని అంటుంటే, అవును నువ్వు నాకన్నా వాడికి ఇంపార్టెన్స్ ఇస్తే నాకు నచ్చదు, అందుకే అవాయిడ్ చేస్తాను, నీకు తెలుసు కదా స్నేహ అన్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.